అది తెగిపోతుందో ఆటోమేటిక్ అందమైన సమాజ స్థాపన నిర్మాణం జరుగుతుంది. ఈ రకమైనటువంటి యోజనతోటి మనమంతా కూడా కలిసి ఉండాలని ఈ యొక్క సంస్థ నిర్వహించేటువంటి అనేక దళిత వర్గాల కాంగ్రెస్ పార్టీ పక్షం ఒప్పుకోలేటువంటి దేశంలో వాస్తవాలు వేయడానికి నేను చెప్పేది మీరు బుక్ చూడండి, చదవండి, చరిత్ర అధ్యయనం చేయండి, వాస్తవాలు తెలుసుకోండి, దానికి సంబంధించిన విషయాలు అధ్యయనం చేయండి. దానికి అందరికీ కూడా ఈ రోజు రక్షకుడుగా మనందరి యొక్క మరి ప్రపంచంలో ఈ రోజు ఈ స్థాయికి రాగలిగామంటే, ఇన్ని రకాలైనటువంటి అమెండ్మెంట్స్ మనం రాగలిగామంటే వీటన్నిటికీ కూడా మూలాధారమైనటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆ మహనీయుడు ఉన్నారు కాబట్టి ఆయన మూల్యం మాట్లాడారు. ఆయన అంబేద్కర్ గురించి మాట్లాడేటప్పుడు ముందుగా ఒక విషయం మీకు నేను తెలియజేయాలి. నేను ఈ దేశాన్ని హిందువుల యొక్క ఆరాధ్యంగా భావించేటటువంటి కృష్ణ పరమాత్మచే ప్రబోధించబడిన భగవద్గీతచే నేను భావిస్తాను. క్రైస్తవులు ఆరాధించే యేసుక్రీస్తు ద్వారా వచ్చినటువంటి బైబిల్ ద్వారా కూడా నేను ఈ దేశాన్ని పాలించను. ముస్లింలు ఆరాధించేటటువంటి ఖురాన్ ద్వారా నేను ఈ దేశాన్ని పాలించదలుచుకోలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ఆధారంగా ఈ దేశాన్ని పాలిస్తానని నరేంద్ర మోడీ